హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ ఎవరైతే కేవీఎస్ ఎన్విఎస్ సంబంధించి పీజీటీ టీజీటీ లైబ్రరీ అండ్ నాన్ టీచింగ్ జాబ్స్ అప్లై చేశారో మీకు అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అయిందనమాట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ కొడితే ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెక్యూరిటీ పిన్ అనమాట. ఇక్కడ కనపడుతుంది కదా సెక్యూరిటీ పిన్. ఇది ఎంటర్ చేసేసి ఈ బాక్స్ క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టి లాగిన్ కొట్టండి. ఓకేనా? కొట్టి మీ అడ్మిట్ కార్డ్ అనేది చూసుకోవచ్చు అనమాట. లాగిన్ కొట్టిన తర్వాత అడ్మిట్ కార్డ్ ఎలా ఉంటుందనేది చెప్తాను. అండ్ మీరు లాగిన్ కొట్టిన తర్వాత ఇలాంటి పేజ్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి టీజీటీ అండ్ లైబ్రరీ అండ్ నాన్ టీచింగ్. అండ్ ఇది కొట్టేస్తే యువర్ అడ్మిట్ కార్డ్ విల్ బి అవైలబుల్ 2 days బిఫోర్ ఎగ్జామినేషన్. అండ్ ఇది లైబ్రరీ ఎగ్జామ్ టీజీటీ ఎగ్జామ్ కాబట్టి రేపు అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. ఎవరైతే పీజీటీ అండ్ ఆ తర్వాత మిగతా ఎగ్జామ్స్కి అప్లై చేశారో వాళ్ళకి ఆల్రెడీ అడ్మిట్ కార్డ్ అనేది వచ్చేసింది అనమాట. ఓకేనా? లైబ్రరీ వాళ్ళకి రేపు కనపడుతుంది. ఓకే, లింక్ అయితే యాక్టివ్ అయ్యింది. మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి ఒకసారి చూసుకోండి. చూసుకుంటే ఇలా కనపడుతుంది. యువర్ అడ్మిట్ కార్డ్ విల్ బి అవైలబుల్ 2 days బిఫోర్. అంటే రేపు 11, 12కి మీరు టీజీటీ గానియండి, లైబ్రరీ గానియండి అప్లై చేసిన వాళ్ళు, నాన్ టీచింగ్ వాళ్ళు రేపు 12 నుంచి. అండ్ పీజీటీ వాళ్ళకి ఈరోజే మీకు ఆల్రెడీ వచ్చేసింది అడ్మిట్ కార్డ్ అనేది. టీజీటీ లైబ్రరీ మాత్రం రేపు వస్తుందన్నమాట. రేపు 12కి అనేది వస్తుంది. ఓకే. అండ్ మీరు సేమ్ ప్రాసెస్ అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది 2598 ఏదైతే ఉంటుందో మరి స్టార్టింగ్‌లో అది మీరు లాగిన్ అవ్వాలన్నమాట. ఆ నెంబర్‌తోని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ కింద సెక్యూరిటీ పిన్ క్యాప్చా ఉంటుంది కదా! అది ఎంటర్ చేసేసి లాగిన్ కొడితే ఇలాంటి పేజ్ అనేది వస్తుంది. మీరు ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్ అనేది కనపడుతుంది. అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు అడ్మిట్ కార్డ్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ లైబ్రరీ అప్లై చేశారు కాబట్టి లైబ్రరీ అనేది రేపు 11, 12కి మనకి కనపడడం అనేది జరుగుతుంది. అండ్ ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేశారో అండ్ తెలంగాణ వాళ్ళకైతే వరంగల్ అండ్ హైదరాబాద్‌లో ఎగ్జామ్ సెంటర్స్ పడ్డాయి. అండ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అయితే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి పడ్డాయన్నమాట. ఓకే. అండ్ ఆ సిటీలో మీకు ఎగ్జాక్ట్ ఎక్కడ పడిందనేది ఒకసారి చూసుకోండి. ఓకే. అండ్ అడ్మిట్ కార్డ్ కూడా వచ్చేసిందనమాట. ఇంకా 2, 3 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ టైంలో రివిజన్ చేసుకోండి. మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సబ్జెక్ట్ చదువుకోండి. మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. మీకు చాలా బెనిఫిట్ అవుతుందనమాట. మీరు క్వెషన్ అనేది స్పీడ్‌గా అటెంప్ట్ చేయడం అనేది అలవాటు అవుతుంది. ఎందుకంటే ఈసారి టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వెషన్స్ అనేవి లెంతీగా వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కేవీఎస్ ఇన్వేస్‌లో మ్యాథమెటిక్స్, రీజనింగ్ క్వెషన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి మీకు టైం అనేది సరిపోదు. కాబట్టి క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి ఈ 2, 3 డేస్. ఓకే. అంతేకాకుండా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. అండ్ ఎవరైనా తెలుగు గానియండి, కంప్యూటర్‌కి సంబంధించి పీడిఎఫ్స్ కొనాలనుకుంటే యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఉంది. చూసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.